డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో C23 మెకానికల్ పార్ట్ ఏ ఏదైతే ఉందో షార్ట్ క్వశ్చన్స్, ఆ షార్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి లెటరింగ్ అండ్ నెంబరింగ్ నుంచి ఇచ్చాడు. సో లెటరింగ్ అండ్ నెంబరింగ్ నుంచి చూసుకుంటే రైట్ ది ఫాలోయింగ్ ఇన్ ఏ సింగిల్ స్ట్రోక్. సో సింగిల్ స్ట్రోక్ లో రాసి ఉన్నాయండి. అది కూడా మనకి వెర్టికల్ లెటరింగ్ ఇచ్చాడు. ఓకేనా? సో లాస్ట్ పేపర్లు ఇచ్చేటప్పుడు మనం ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ చేసుకున్నాం. ట్రిపుల్ వాళ్ళ పేపర్, ఆ ట్రిపుల్ వాళ్ళ పేపర్ కి కూడా వెర్టికల్ లెటరింగ్ అడిగాడు. సో ఇక్కడ మెకానికల్ వాళ్ళ పేపర్ లో కూడా వెర్టికల్ లెటరింగ్ అడిగాడు. సైజ్ వచ్చేటప్పటికి 10 mm అడిగాడండి. ఇన్ క్యాపిటల్ లెటర్స్ అడిగింది, మనకి క్యాపిటల్ లెటర్స్ అడిగాడు అనమాట. సో మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటని చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ డ్రీమ్. క్లీన్ అండ్ గ్రీన్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ డ్రీమ్ అనమాట. సో మనకి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన సైజ్ ఎంతంటే సైజ్ వచ్చేటప్పటికి 10 mm ఇచ్చాడు. దీనికి మనము ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ లెటర్ టు లెటర్, లెటర్ టు లెటర్. ఫార్ములా ఏంటంటే లెటర్ కి ఫార్ములా 1/5 ఇంటూ హెచ్. సో 1/5 ఇంటూ హెచ్ అంటే నథింగ్ బట్ సైజ్. మనకి సైజ్ ఎంత ఇచ్చాడంటే 10 mm ఇచ్చాడు అనమాట. సో 5 10 లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి లెటర్ కి డిస్టెన్స్ ఎంత అంటే 2 mm ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికి ఎల్కి డిస్టెన్స్ ఉందనుకోండి. ఈ సికి ఎల్కి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము S1 అంటాము. సో దాన్నే డిస్టెన్స్ బిట్వీన్ లెటర్ టు లెటర్ అనమాట. ఓకే, 1/5 ఇంటూ హెచ్. దీనికంటే ముందుగా మనము విడ్త్ ఫైండ్ అవుట్ చేస్తామండి. విడ్త్. సో విడ్త్ వచ్చేటప్పటికి మనకి ఫార్ములా ఏంటంటే విడ్త్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్స్ కి 4/5 ఇంటూ హెచ్. 4/5 ఇంటూ హెచ్ ఎంత? ఇక్కడ 10 mm కాబట్టి 5 10 లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 4 2s are 8 mm. సో విడ్త్ వచ్చేటప్పటికి విడ్త్ ఎంత అంటే అండి 8 mm. అంటే మనం ప్రతి లెటర్ కూడా రాసేటప్పుడు అది ఏ లెటర్ అయినా సరే మనకి విడ్త్ ఎంత ఉండాలంటే అండి, విడ్త్ ఎంత ఉండాలంటే మనకి 8 mm ఉండాలన్నమాట. సో ప్రతి లెటర్ యొక్క విడ్త్. ఓకే, ఇది హైట్. సో విడ్త్ అనమాట. సో ప్రతి లెటర్ యొక్క విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ అనేది మనకి ఎంత ఉండాలంటే అండి 8 mm ఉండాలి. ఓకేనా? డిస్టెన్స్ బిట్వీన్ లెటర్ టు లెటర్ మనం ఫైండ్ అవుట్ చేసాము. దీన్ని S1 అనుకుంటాము, S1 అంటాము. సో S1 వచ్చేటప్పటికి ఫార్ములా 1/5 ఇంటూ హెచ్. తర్వాత నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ వర్డ్ టు వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లీన్ అనేది ఒక వర్డ్, అండ్ అనేది ఒక వర్డ్ అనుకోండి. సో ఈ వర్డ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటామంటే S2 అంటాము. ఓకేనా? S2 అంటాము. డిస్టెన్స్ బిట్వీన్ వర్డ్ టు వర్డ్, వర్డ్ కి ఉన్న డిస్టెన్స్ మనము దేంతో డినోట్ చేస్తామంటే S2 తో డినోట్ చేస్తాము. S2 కి కూడా సేమ్ ఫార్ములా, విడ్త్ ఫార్ములా ఏదైతే ఉందో 4/5 ఇంటూ హెచ్. సేమ్ అదే ఫార్ములా యూస్ చేస్తాము. 4/5 ఇంటూ హైట్ 10 mm కాబట్టి 5 times 2 కాబట్టి 8 mm వస్తుందండి. అంటే ప్రతి ఒక్క వర్డ్ కి గ్యాప్ ఎంత ఉండాలంటే 8 mm ఉండాలి. S1 ఆల్రెడీ మనం చూసాము 2 mm ఉండాలి. ఓకేనా? తర్వాత హైట్ వచ్చేటప్పటికి 8 mm, విడ్త్ వచ్చేటప్పటికి 8 mm ఉండాలన్నమాట. సో మనం ఇలాగా S1 S2 విడ్త్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వన్ మనం చూడాల్సిన ఏంటంటే అండి S3. ఆ S3 అంటే ఏంటో చూద్దాము. S3 అంటే డిస్టెన్స్ బిట్వీన్ లైన్ టు లైన్ అంటే నథింగ్ బట్ క్లీన్ అండ్ గ్రీన్ ఈజ్ అనేది ఒక లైన్ రాసాము. ఇప్పుడు అవర్ పర్ఫెక్ట్ డ్రీమ్ అనేది చెప్పేసి ఇంకొక లైన్ రాసాము. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఒక లైన్ కి మధ్య ఉన్న ఈ గ్యాప్ ను మనం ఏమంటామంటే అండి S3 అంటాం అనమాట. సో S3కి వచ్చేటప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ లైన్ టు లైన్ ఫార్ములా 3/5 ఇంటూ హెచ్. ఫర్ క్యాపిటల్ లెటర్స్ కి 3/5 ఇంటూ హెచ్. సో 3/5 ఇంటూ హెచ్ వచ్చేటప్పటికి 10 mm. 5 10 లో 2 టైమ్స్ కాబట్టి 3 2s are 6 mm. అంటే S3 ఎంత ఉండాలంటే 6 mm ఉండాలి. ఓకేనా? మనం లెటరింగ్ నెంబరింగ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే విడ్త్ తెలియాలి ఫస్ట్. నెక్స్ట్ వన్ S1 తెలియాలి, S2 తెలియాలి, S3 తెలియాలి. సో ఆ 3 ఫార్ములాస్ మనం బట్టి
మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్లో మొత్తం ఇక్కడ ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ అన్నిటిని కూడా మనము ఆ హైట్ అండ్ విడ్త్ లో మనము ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాము. దానికంటే ముందుగా ఇక్కడ మనం స్పెషల్ లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పెషల్ లెటర్స్ వచ్చేటోడికి మనకి ఏముంటాయంటే ఐ అనేది ఒక స్పెషల్ లెటర్. ఐ ఎక్కడన్నా కనబడింది అనుకోండి, ఐ ఎక్కడన్నా ఉందంటే ఈజ్ ఐ అనేది ఒక లెటర్ కాబట్టి స్పెషల్ లెటర్. దీనికి వచ్చేటప్పటికి విడ్త్ అనేది నో విడ్త్ అండి, విడ్త్ ఉండదు, నో విడ్త్, విడ్త్ అనేది ఉండదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ ఎం కానీ డబ్ల్యూ కానీ కనిపించింది అనుకోండి, హైట్ ఎంత ఉంటే విడ్త్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ మనం అంతా చూసుకుంటూ వెళ్తే ఎం కానీ డబ్ల్యూ కానీ ఈ చివరిలో ఉంది, ఎం అనేది ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఎం కానీ డబ్ల్యూ కానీ రాసేటప్పుడు హైట్ ఎంత ఉంటే విడ్త్ కూడా అంతే ఉంటుంది. హైట్ వచ్చేటప్పటికి 10 mm కాబట్టి విడ్త్ కూడా ఎంత ఉంటుందంటే సైజు 10 mm ఉంటుంది అనమాట. కానీ ప్రతి లెటర్ యొక్క విడ్త్ 8 mm ఉంటుంది. కానీ ఓన్లీ ఎం కానీ డబ్ల్యూ కానీ రాసేటప్పుడు 10 mm రాసుకుంటాం. అలాగే ఇంకొక లెటర్ ఉంటుంది జే కానీ ఎల్ కానీ రాసేటప్పుడు మనం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే జే ఉండదు కానీ ఎల్ ఉంది, క్లీన్ అండ్ గ్రీన్ లో ఎల్ ఉంది. సో ఎల్ వచ్చేటప్పటికి మనకి స్పెషల్ లెటర్ కాబట్టి విడ్త్ -2 చేస్తాం. విడ్త్ ఎంత వచ్చింది ఓవరాల్ గా 8 mm వచ్చింది. 8 mm నుంచి మనము -2 చేసుకుంటాం. అంటే ఎంత డ్రా చేసుకోవాలంటే 6 mm డ్రా చేసుకోవాలి. జే కానీ ఎల్ కానీ మనము డ్రా చేసేటప్పుడు 6 mm తో మనం డ్రా చేసుకోవాలి. విడ్త్ 6 mm పెట్టాలి. కానీ మిగిలినవి ఏవి చూపించినా సరే 8 mm చూపిస్తాము. ఐ చూపించేటప్పటికి ఏమో విడ్త్ ఏమి ఉండదు, 2 mm గ్యాప్ ఇస్తాం కదండి, ఆ 2 mm రాసుకుంటాము. ఎం కానీ డబ్ల్యూ కానీ కనిపించేటప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే హైట్ ఎంత ఉంటే విడ్త్ కూడా అంతే పెట్టుకుంటాం అనమాట. సో ఈ లెటర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్ గా మనకు వచ్చేటప్పటికి మొత్తం ఫార్ములాస్ వచ్చేసినాయి. స్పెషల్ లెటర్స్ కూడా చూసుకున్నాము. విడ్త్ వచ్చేటప్పటికి 8 mm, లెటర్ కి డిస్టెన్స్ 2 mm, ఓడికి డిస్టెన్స్ 8 mm, లైన్ కి డిస్టెన్స్ 6 mm. సో ఈ పారామీటర్స్ అన్ని తీసుకుని మనము ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని మనం లెటరింగ్ అండ్ నెంబరింగ్ లో ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి మనం ఈ విధంగా వాల్యూస్ తెలుసుకున్నాం. విడ్త్ 8 mm, S1 2 mm, S2 8 mm, S3 6 mm అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక హారిజెంటల్ లైన్ తీసుకుంటారు ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మరలా అగైన్ 10 mm సైజ్ తీసుకుంటాము. 10 mm సైజ్ తీసుకుని ఇంకొక హారిజెంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. సో దాన్ని మీకు ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా మనము 2 హారిజెంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. హైట్ వచ్చేటప్పటికి 10 mm సైజులో. మరలా అగైన్ మనము దీనికి సెంటర్ పాయింట్ పెట్టుకుంటాం. 10 mm ఏదైతే ఉందో ఈ 10 mm సైజుకి సెంటర్ పాయింట్ పెట్టుకున్న 5 mm తో మరలా ఇంకొక హారిజెంటల్ లైన్ డ్రా చేసుకుంటాం, మిడిల్ లైన్. ఓకే, ఈ విధంగా మనము సెంటర్ లైన్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఏం చేద్దామంటే విడ్త్ పెట్టుకుంటూ వెళ్దామండి. స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఒక హారిజెంటల్ లైన్ వెర్టికల్ లైన్ డ్రా చేసుకోవాలి కాబట్టి వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సికి వచ్చేటప్పటికి విడ్త్ ఎంత ఇవ్వాలి 8 mm. ఇందులో స్పెషల్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. స్పెషల్ లెటర్స్ అంటే ఐ కానివ్వండి, నెక్స్ట్ వన్ జే కానివ్వండి, ఎల్ కానివ్వండి, ఎం కానివ్వండి, డబ్ల్యూ కానివ్వండి, ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్, మరలా అగైన్ ఐ, మరలా అగైన్ ఎం. సో ఈ విధంగా మనకి స్పెషల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 లెటర్స్ మాత్రం మనము ఎక్కడ ఎంత ఇవ్వాలనేది చూద్దాము. మిగిలిన నార్మల్ గా పెట్టుకుంటూ వెళ్దాం. సి పాయింట్ వచ్చింది. సి ఆల్ లెటర్ చూపించాలి. సి లెటర్ చూపించాలంటే సైజ్ వచ్చేటప్పటికి 8 mm పెట్టాను. మరలా లెటర్ కి గ్యాప్ ఎంత ఇవ్వాలండి, ఈ లెటర్ కి ఉన్న గ్యాప్ ని S1 అనుకున్నాం కాబట్టి 2 mm గ్యాప్ ఇచ్చాను. ఎల్ అనేది స్పెషల్ లెటర్. ఎల్ రాసేటప్పుడు ఏమేమి చేయాలని చెప్పాను, ఎల్ రాసేటప్పుడు విడ్త్ నుంచి -2 చేయాలి. విడ్త్ యాక్చువల్గా 8 mm, 8 నుంచి 2 mm తీసేస్తే మనకి 6 mm వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం 6 mm పెట్టుకుంటాం. స్కేల్ తీసుకుంటారు, నేను ఉజ్జాయింపుగా పెడతాను. స్కేల్తో మెజర్ చేసుకుంటాము. మళ్ళీ 2 mm గ్యాప్. మరలా ఈకి వచ్చేటప్పటికి 8 mm 2 mm గ్యాప్. మరలా ఏకి 8 mm 2 mm గ్యాప్. మరలా ఎన్కి 8 mm. సో ఇప్పుడు మనము ఇక్కడ రాసేద్దాం. సి రాయాలి కాబట్టి సో సి పాయింట్ మనం ఈ విధంగా రాసుకుంటూ వచ్చి కరువులు పెట్టాల్సిన చోట కరువులు పెట్టడం మర్చిపోవద్దు. సి అగైన్ ఎల్,
నెక్స్ట్ వన్ ఈ, నెక్స్ట్ వన్ ఏ, నెక్స్ట్ వన్ ఎన్. ఇక్కడికి మనకి ఒక ఓడ్ అయింది. మరి ఓడికి గ్యాప్ మనము S2 అనుకున్నాము, 8 mm గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 8 mm గ్యాప్ ఇస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఏ రాసుకుంటాం. ఏ వచ్చేటప్పటికి 8 mm, మళ్ళీ 2 mm గ్యాప్, ఎన్ వచ్చేటప్పటికి 8 mm, 2 mm గ్యాప్, మళ్ళీ డి వచ్చేటప్పటికి 8 mm. సో ఇక్కడ రాస్తున్నాను, ఏ రాస్తున్నాను, ఏ, నెక్స్ట్ అగైన్ ఎన్, నెక్స్ట్ అగైన్ డి రాసేటప్పుడు కరువులు పెట్టుకునేలాగా డి రాసుకుంటారు. ఓకే, ఏ అండ్ డి. నెక్స్ట్ అగైన్ అండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ రాయాలి కాబట్టి గ్రీన్కి 8 mm గ్యాప్, 8 mm గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి 8 mm, 2 mm గ్యాప్, ఆర్కి 8 mm, 2 mm గ్యాప్, ఈకి 8 mm, 2 mm గ్యాప్, మళ్ళీ ఈకి 8 mm, 2 mm గ్యాప్, ఎన్కి 8 mm. సో ఇక్కడ రాస్తున్నాను, గ్రీన్ కదా, జీ రాసేటప్పుడు సో ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు, జీ. నెక్స్ట్ వన్ ఆర్ రాసేటప్పుడు ఆర్, ఈ, అగైన్ ఈ, లాస్ట్ వన్ ఎన్. సో ఓకే, క్లీన్ అండ్ గ్రీన్ అని రాసుకున్నాం. సో ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి లెటర్కి గ్యాప్ అయిపోయి, ఇప్పుడు లైన్ టు లైన్ గ్యాప్ తీసుకుంటాం. అంటే ఇక్కడ క్లీన్ సరిపోయింది, మరి ఇక్కడ లైన్ సరిపోలేదు కాబట్టి లైన్ టు లైన్ గ్యాప్ తీసుకుంటాము. ఎంత గ్యాప్ అంటే 6 mm. 6 mm స్కేల్తో తీసుకుని 6 mm మార్క్ చేసుకుని హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మరలా అగైన్ ఇక్కడ 6 mm గ్యాప్ తీసుకుని హైట్ 10 mm పెట్టుకుని పైన ఏదైతే ప్రాసెస్ చేస్తామో మిడిల్ పాయింట్ పెట్టుకుని ఆ మిడిల్ పాయింట్కి 5 mm తో మిడిల్ పాయింట్ మళ్ళీ సెంటర్ లైన్ డ్రా చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఐతో స్టార్ట్ చేయాలి. ఐతో స్టార్ట్ చేసేటప్పుడు ఐ అనేది స్పెషల్ లెటర్, విడ్త్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఐ రాసుకుంటాము. ఐ రాసుకునే ముందుగా 2 mm గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 2 mm గ్యాప్ ఇస్తాము. ఈ గ్యాప్ లో ఐ రాస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఎస్ అనేది స్పెషల్ లెటర్ కాదు కాబట్టి 8 mm సైజ్ పెట్టుకుంటాం. ఓకేనా, 2 mm గ్యాప్ ఇచ్చి 8 mm సైజ్ కాబట్టి ఎస్ రాసేటప్పుడు ఓకే ఈ విధంగా ఎస్ రాస్తాం. ఈజీ అయిపోయింది. ఇప్పుడు అవర్ రాయాలంటే మరలా ఓడ్ రాయాలి కాబట్టి ఇక్కడ 8 mm సైజ్ గ్యాప్ ఇచ్చుకుని మరలా 8 mm, 2 mm గ్యాప్, యూకి 8 mm, 2 mm గ్యాప్, ఆర్కి 8 mm. సో ఓ రాసేటప్పుడు హారిజంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ డ్రా చేసుకుని కర్వ్స్ పెట్టుకుంటారు. ఈ విధంగా కర్వ్స్ పెట్టుకుంటారు. ఓ, యూకి వచ్చేటప్పటికి ఈ విధంగా రాసుకుంటాము. యు, ఆర్ వచ్చేటప్పటికి ఆర్, ఓయుఆర్, అవర్. తర్వాత అగైన్ పర్ఫెక్ట్ రాయాలి కాబట్టి 8 mm గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ 8 mm, ఈకి 8 mm, 2 mm గ్యాప్, మళ్ళీ ఈకి 8 mm, 2 mm గ్యాప్, ఆర్కి 8 mm, 2 mm గ్యాప్, ఎఫ్కి 8 mm, 2 mm గ్యాప్, ఈకి 8 mm, 2 mm గ్యాప్, సికి 8 mm, 2 mm గ్యాప్, టీకి 8 mm పెట్టుకున్నాం. పర్ఫెక్ట్ రాద్దాం. పి, పి, ఈ, ఇక్కడ ఈ రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి. ఓకే, పిఈఆర్, ఎఫ్ కాబట్టి అగైన్ ఎఫ్, ఈ, అగైన్ సి రాసేటప్పుడు సి, అగైన్ లాస్ట్ లో టీ రాసుకుంటాం. పర్ఫెక్ట్. డ్రీమ్ రాయాలి కాబట్టి డ్రీకి వచ్చేటప్పటికి 8 mm గ్యాప్ తీసుకుంటాము. అక్కడ డి స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 8 mm గ్యాప్ తీసుకోవాలి. మళ్ళా 2 mm గ్యాప్, ఆర్కి 8 mm, 2 mm గ్యాప్, ఈకి 8 mm, 2 mm గ్యాప్, ఏకి 8 mm, 2 mm గ్యాప్, లాస్ట్ ఫైనల్ గా ఎంకి వచ్చేటప్పటికి స్పెషల్ లెటర్ కాబట్టి 10 mm ఇచ్చుకుంటాం. సో డి రాసేటప్పుడు డి, ఆర్, ఈ, ఏ, ఫైనల్ గా ఎం. సో ఈ విధంగా రాసుకుంటాము.
ఆ తర్వాత మీరు డైమెన్షనింగ్ ఇచ్చుకునేటప్పుడు డైమెన్షనింగ్ ఇవ్వచ్చు. హైట్ వచ్చేటప్పటికి హైట్ మనకి 10 mm ఇచ్చింది కాబట్టి 10 mm. లెటర్కి గ్యాప్ 2 mm. ఓడికి గ్యాప్ 8 mm రాయకూడదు, 8 mm. మన లైన్ టు లైన్ గ్యాప్ 8 mm. సో ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. 8 ఎలా చూపించకూడదు, జస్ట్ ఈ విధంగా చూపించాలి 8 mm. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 5కి 5 మార్క్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి సెకండ్ క్వశ్చన్ చూస్తే డైమెన్షన్ ప్రాక్టీస్ నుంచి ఇస్తాడండి మనకి. రీడ్రా ది ఫాలోయింగ్ ఫిగర్ టు ఫుల్ స్కేల్ అండ్ డైమెన్షన్ యాజ్ పర్ యూనిడైరెక్షనల్ సిస్టమ్ అని అడిగాడండి. సో మనకి యూనిడైరెక్షనల్ సిస్టంలో ఈ క్వశ్చన్ చూసి దీంట్లో ఉన్న మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ లేకుండా మళ్ళీ రీడ్రా చేయాలన్నమాట. యూనిడైరెక్షనల్ అంటే డైమెన్షన్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ డైమెన్షన్ లైన్ మనము బ్రేక్ చేసి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇస్తాం అనమాట. వాల్యూ ఎంత ఉంటే అంత. ఓకేనా. యూనిడైరెక్షన్లో చైన్ అని కానీ ప్యారల్ అని కానీ కంబైండ్ అని కానీ అడగలేదు కాబట్టి మనం యూనిడైరెక్షన్లో చైన్ చేద్దాం. ఎందుకు చైన్ చేద్దాం అంటే ఇక్కడ చైన్ ఫాలో అయ్యాడు కాబట్టి మనం కూడా యూనిడైరెక్షన్లో చైన్ ఫాలో అవ్వాలి. ఓకేనా. అయితే క్వశ్చన్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30R అని ఇచ్చాడు అంటే రేడియస్ 30 చూపించాలి. ఎప్పుడు కూడా మనకి సింబల్ ముందు వచ్చి తర్వాత వాల్యూ రావాలి, కానీ ఇక్కడ వాల్యూ ముందు ఇచ్చి సింబల్ తర్వాత వేసాడు. 60 అనేది డైమెన్షన్ లైన్ పైన రావాలి, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి డైమెన్షన్ లైన్ కింద వచ్చింది కాబట్టి ఇది ఒక మిస్టేక్. 20R అనేది ఈ విధంగా చూపించకూడదు, సో ఆ విధంగా మనకి డైమెన్షనింగ్ చూపించాడు కాబట్టి అదొక మిస్టేక్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాటి నుంచి మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. అయితే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు లెంత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. లెంత్ వచ్చేటప్పటికి 70, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 70, ఇక్కడ రేడియస్ 20 ఇచ్చాడు అంటే 70 + 20 90. ఆపోజిట్ కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేసుకోండి, అంటే ఆపోజిట్ కూడా ఈక్వల్గా ఉండాలి. 70 + 20 90 అయినప్పుడు ఆపోజిట్లో కూడా మనకి 90 ఉండాలి. 60 + 30 ఎంత 90, అంటే ఆపోజిట్లు రెండు సరిపోయింది. మరి ఇటువైపు సరిపోయింది కాబట్టి ఇటువైపు కూడా సరిపోయింది లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ 50 + 30 80 mm ఇచ్చాడు హైట్. మరి దీనికి ఆపోజిట్లో ఎంత ఇచ్చాడంటే 20 20 20 ఇచ్చాడు, కానీ సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి, 20 + 20 + 40 40 + 20 60 60 ప్లస్ ఇక్కడ 20 ఇచ్చాడు కాబట్టి ఓవరాల్గా 80 mm సరిపోయింది అనమాట. సో తర్వాత మనకి గ్యాప్ తీసుకున్నాడు, గ్యాప్లోకి వచ్చేటప్పటికి ఒక సర్కిల్ డ్రా చేశాడు. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంతంటే 20 mm. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మనకి డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ 10 ఇచ్చినప్పుడు మనం రేడియస్ 5 mm తీసుకుని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చాడు. ఈ కర్వ్ రేడియస్ అనేది వచ్చేటప్పటికి 30 mm అంట. మరి ఈ కర్వ్ రేడియస్ వచ్చేటప్పటికి 20 mm అంట. సో అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు డ్రా చేసి చూపిద్దాం. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మరి ఏ విధంగా డ్రా చేయాలంటే ముందుగా 70 mm డ్రా చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా 70 mm డ్రా చేశాను. హైట్ వచ్చేటప్పటికి 50 mm, సో 50 mm డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ 30 mm ఇచ్చాడంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా 30 mm కదా. సో 30 mm తో ఏం చేస్తారంటే ఒక లైన్ ఇటువైపు డ్రా చేసుకోండి. 30 mm తో ఒక హారిజెంటల్ లైన్, అగైన్ వెర్టికల్గా ఒక 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాంపస్ తీసుకుని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ తీసుకున్నా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ తీసుకున్న రెండు ఒకటే కాబట్టి ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఒక కర్వ్ డ్రా చేసుకుంటారు. ఈ విధంగా ఒక కర్వ్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఇక్కడికి మనకి కర్వ్ రావడం అనేది జరిగింది. సో కర్వ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ డ్రా చేసేటప్పుడుకే ఇక్కడ మనకి కర్వ్ ఇచ్చాడు. ఆ కర్వ్ యొక్క రేడియస్ ఎంతంటే 20 mm. సో ఈ పాయింట్ నుంచి 70 mm డ్రా చేస్తారు కదా, ఇక్కడ నుంచి పైకి 20 mm, రైట్ సైడ్ కి 20 mm డ్రా చేసుకుంటారు. అంటే హారిజెంటల్ గా 20 mm, వెర్టికల్ గా 20 mm డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఒక కర్వ్ డ్రా చేయండి. ఈ విధంగా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 mm ఇచ్చాడు. సో 60 mm తో నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. 60 mm తో లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే, అగైన్ 60 mm వరకు డ్రా చేసుకున్నాను. 20 mm డౌన్ ఇచ్చాడు, స్ట్రైట్ డ్రా చేసుకుందాం. 20 mm డౌన్ ఇచ్చాడు కాబట్టి 20 mm డౌన్ డ్రా చేసుకున్నాను. ఇది ఓవరాల్ గా 30 కదా,
30 అన్నప్పుడు సో కిందకి 10 mm గ్యాప్ ఇచ్చి దిగుతాం. మళ్ళీ ఇక్కడ నుంచి వరకు ఎంత ఇచ్చాడు ఏంటండి 20 mm ఇచ్చాడు. సో 20 mm డ్రా చేసుకుంటాను. మరలా అగైన్ ఎంతంటే 20 mm. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అంటే 20 mm. మళ్ళీ డౌన్కి ఎంత అంటే ఈ పాయింట్ నుంచి వరకు 20 mm. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనము ఒక కంప్లీట్గా డయాగ్రామ్ డ్రా చేసాము. మరి ఇప్పుడు మనం సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. 20 రేడియస్ అన్నాడు. డైరెక్ట్గా 20 రేడియస్ ఇచ్చాడు, డయామీటర్ కాదు రేడియస్ ఇచ్చాడు. చూసుకోండి, డైరెక్ట్గా 20 తీసుకుని 20 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే మీకు ఈ విధంగా సర్కిల్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా సర్కిల్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా సర్కిల్ వస్తుంది. సర్కిల్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఇక్కడ బాటంలో ఇంకొక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, దానిలో సగం తీసుకుంటాం. అంటే 10 కాబట్టి 10లో సగము 5 mm. 5 mmతో ఇంకొక సర్కిల్ డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తాం కాబట్టి దీనికి డైమెన్షనింగ్ ఇద్దాము. యూనిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి యూనిట్ డైరెక్షన్లో డైమెన్షనింగ్ ఇద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 70 mm. సో 70 వరకు డ్రా చేసుకుని ఇక్కడ 70 చూపించి డైమెన్షన్ అని మనం బ్రేక్ చేయాలి. యూనిట్ డైరెక్షన్లోకి వచ్చేటప్పటికి అగైన్ ఈ రేడియస్ ఇస్తాం కాబట్టి ఈ రేడియస్ ఎంతంటే R20. ఓకేనా, ఇక్కడ మనం R20 అని ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ వన్ మనం హైట్ ఇచ్చుకుందాం. హైట్ వచ్చేటప్పటికి సో టోటల్గా 60 mm కాబట్టి 60 mmకి మనము యూనిట్ డైరెక్షన్ కాబట్టి డైమెన్షన్ బ్రేక్ చేయాలి 20 mmకి. మరలా అగైన్ ఇక్కడ 20 mmకి డైమెన్షన్ బ్రేక్ చేస్తాము. మరలా అగైన్ ఇక్కడ 20 mmకి డైమెన్షన్ బ్రేక్ చేసాము. సో బాటమ్ ఇచ్చాం కాబట్టి టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత రైట్ సైడ్ ఇచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఆర్క్ యొక్క రేడియస్ చూపిద్దాము, R30. తర్వాత నెక్స్ట్ వన్ ఈ లోపల యొక్క సర్కిల్ యొక్క రేడియస్ చూపిస్తే ఈ సర్కిల్ యొక్క రేడియస్ R20. తర్వాత నెక్స్ట్ వన్ మనం ఈ సర్కిల్ యొక్క డయామీటర్ కూడా చూపిద్దాము. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ని ఈ విధంగా తీసుకొచ్చి డయా 10 అని చూపిస్తాం. ఓకేనా, డయా 10 అని చూపిస్తాము. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. డైమెన్షన్ ప్రాక్టీస్లో మనం ఆల్రెడీ ఛానల్లోని ఎన్నో క్వశ్చన్స్ చేసుకున్నామండి. దగ్గర ఒక 10 క్వశ్చన్స్ పైన చేసాము. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు చెక్ చేయండి ఒకసారి. దానికి ఆన్సర్ చేసుకుంటే సో ఆ క్వశ్చన్ నుంచి కూడా మీకు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఓకే స్టూడెంట్స్, మరి మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి ఇస్తాడండి. డ్రా ఏ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్ 30 mm. సో సైడ్ వాల్యూ ఇచ్చేయండి 30 mm అని డ్రా చేయమనేది ఏంటంటే హెక్సాగాన్. హెక్సాగాన్ కానీ మీకు గుర్తు రావాల్సింది 6 సైడ్స్ ఉంటాయి. ఓకేనా, 6 సైడ్స్ ఉంటాయి. బై యూజింగ్ ఎనీ మెథడ్ అన్నట్టుగా అనమాట ఈ క్వశ్చన్. మనకి అక్కడ ఏంటి ఏ మెథడ్ లో డ్రా చేయాలనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు నచ్చిన మెథడ్ ఏ మెథడ్ అయినా చేయొచ్చు. నేను సెమీ సర్కిల్ మెథడ్ చేస్తున్నాను. సో యాంగిల్ మెథడ్ చేసే వాళ్ళంటే యాంగిల్ మెథడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సెమీ సర్కిల్ మెథడ్ చేసుకుంటే కనుక మనకి అవకాశం మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంది. సైడ్ 30 mm కాబట్టి సో 30 + 30 సెమీ సర్కిల్ మెథడ్ చేస్తున్నాను నేను. సో సెమీ సర్కిల్ మెథడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సెమీ సర్కిల్ అనగానే 360 degrees, సెమీ సర్కిల్ కాబట్టి 180 degrees గుర్తుపెట్టుకోవాలి. 180 degrees ఏ విధంగా డ్రా చేస్తాము, సైడ్ వాల్యూ 30 కాబట్టి 30 వాల్యూని డబల్ చేయండి 60. 30 + 30 60. 60లో సెంటర్ పెట్టుకోండి, 30 mm సెంటర్ పెట్టండి. ఇది ఓ పార్ట్, ఇది ఏ, ఇది బి అనే పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఓఏ డిస్టెన్స్ తీసుకోండి. సెమీ సర్కిల్ మెథడ్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది, అది కూడా చూడండి. ఓఏ డిస్టెన్స్ తీసుకుంటారు, ఏ సెంటర్ చేసి ఓ నుంచి బికి ఒక సర్కిల్ అంటే డ్రా చేసుకుంటారు. సెమీ సర్కిల్ అనేది డ్రా చేసుకుంటారు. సెమీ సర్కిల్ అంటే ఎంత యాంగిల్ 180 degrees. 180 degrees కాబట్టి మనం దీన్ని ఎన్ని సైడ్స్ చేయాలండి, 6 సైడ్స్ కాబట్టి 180/6 చేస్తే ఈచ్ వన్ మనకి 30 degrees వస్తుంది. సో 30 degrees కాబట్టి రొటేటర్ తీసుకుని ఏ దగ్గర ప్లేస్ చేసుకుని 30 + 30 60, 60 + 30 90, 90 + 30 120, 120 + 30 150, 150 + 30 180. సో మనకి ఈ విధంగా మనం 6 పార్ట్స్ చేసుకుంటాము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏ విధంగా అయితే 6 పాయింట్స్ చేసుకున్నామో ఆ పాయింట్స్ అన్నిటికి కూడా నేమింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6.
ఓకే, ఇక్కడ నుంచి ఏ నుంచి 1 జాయిన్ చేయండి, ఏ నుంచి 2 జాయిన్ చేయండి, ఏ నుంచి 3 జాయిన్ చేస్తారు. అగైన్ ఏ నుంచి 4, ఏ నుంచి 5, ఏ నుంచి ఆల్రెడీ 6 డ్రా చేస్తారు. ఇక్కడ మనకి హెక్సాగాన్ డ్రా చేసేటప్పుడు 6 సైడ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ సైడ్ ఏమనుకుంటారంటే ఈ ఏబి ఏదైతే ఉందో ఈ ఏబి అనేది ఫస్ట్ సైడ్ అనుకోండి. ఏబి అనేది ఫస్ట్ సైడ్, ఏ నుంచి 2కి వచ్చేటప్పటికి ఇది సెకండ్ సైడ్ అనుకుంటారు, సెకండ్ సైడ్. సో ఇక్కడ ఎఫ్ దగ్గరే 2 దగ్గరే ఎఫ్ అనే పాయింట్ కూడా పెట్టుకోండి. ఏబి అనేది ఒక సైడ్, ఏఎఫ్ అనేది ఒక సైడ్. హెక్సాగాన్కి 2 సైడ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ తీసుకుని డి సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ సి పాయింట్ వస్తుంది, బిని సిని జాయిన్ చేయండి. ఓకే, మళ్ళీ బీసీ డిస్టెన్స్ తీసుకుని సి సెంటర్ చేసి 4 మీద ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ డి పాయింట్ వస్తుంది, సిని డిని జాయిన్ చేస్తారు. మళ్ళా సిడి డిస్టెన్స్ తీసుకుని డి సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇక్కడ ఈ అనే పాయింట్ వస్తుంది. ఓకేనా, సో డిని ఈని రెండింటిని జాయిన్ చేస్తారు. సో డిఈ రెండు జాయిన్ అవుతాయి. తర్వాత ఈఎఫ్ రెండింటిని జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈని ఎఫ్ ని జాయిన్ చేస్తే ఈ విధంగా మనకి హెక్సాగాన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటారు. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఏబి సైడ్ ఇచ్చాడు కాబట్టి ఒక సైడ్ వాల్యూ తీసుకుని ఆ సైడ్ డ్రా చేసుకుంటాం. సో సైడ్ వాల్యూ ఎంత అంటే 30 mm, 30 అని చూపిస్తారు అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటారు. థర్డ్ క్వశ్చన్, మీరు యాంగిల్ మెథడ్ లో కూడా హెక్సాగాన్ డ్రా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సెమీ సర్కిల్ మెథడ్ లో డ్రా చేసుకుంటే మీకు ఎక్కువ మార్కులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. 5కి 5 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ఫోర్త్ క్వశ్చన్ చూస్తే సో పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్ లో లాస్ట్ క్వశ్చన్ అండి, ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్ నుంచి ఇచ్చాడు. ట్రిపుల్ ఈ వాళ్ళకి నేను ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ చేసి పెట్టాను. ఆ షార్ట్ క్వశ్చన్ లో కూడా సేమ్ ప్యాటర్న్ లో, అంటే మనకి వాల్యూస్ మార్చాడు కానీ నార్మల్ గా అయితే మాత్రం ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడండి. వాళ్ళకి ఇచ్చేటప్పుడైతే 25 mm అబౌవ్ హెచ్పి, 25 mm అబౌవ్ హెచ్పి, 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇచ్చాడండి వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో. కానీ ఇక్కడ మెకానికల్ వాళ్ళ పేపర్ లో చూసుకుంటే 40 mm అబౌవ్ హెచ్పి అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఆ వాల్యూ ఇటువైపు, ఈ వాల్యూ అటువైపు మార్చాడు అంతే. సో ఈ విధంగా మనకి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ నుంచి ఇచ్చాడు. ఈసీ వాళ్ళకి కూడా నేను షార్ట్ క్వశ్చన్స్ చేసి పెడతానండి. ఆ ఈసీ వాళ్ళకి వచ్చేటప్పటికి లైన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో మీరు వచ్చేటప్పటికి ప్లేన్ మీద కూడా చూసుకుని వెళ్ళండి. అలాగే పాయింట్, లైన్, ప్లేన్ కూడా మీరు చూసుకుని వెళ్తే దాని నుంచి కూడా షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ వీడియో చెప్పేటప్పుడు చెప్పాను, క్వశ్చన్లు ఎప్పుడన్నా సరే ఎబోవ్ కానీ, క్వశ్చన్లు ఎప్పుడన్నా సరే ఎబోవ్ అని కానీ బిహైండ్ అని కానీ కనిపించినప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ డ్రా చేయాలంటే ఎబోవ్ ఎక్స్ వలైన్ డ్రా చేసుకుంటాం. ఎబోవ్ ఎక్స్ వలైన్ డ్రా చేసుకుంటాం. డ్రా ఎబోవ్ ఎక్స్ వలైన్. క్వశ్చన్లో కానీ బిలో అని కానీ ఇన్ ఫ్రంట్ అని కానీ కనిపించింది అనుకోండి, క్వశ్చన్లో ఎప్పుడైనా సరే బిలో అని కానీ ఇన్ ఫ్రంట్ అని కానీ కనిపిస్తుంది అనుకోండి, బిలో ఎక్స్ వలైన్ డ్రా చేసుకుంటాం. బిలో ఎక్స్ వలైన్ డ్రా చేసుకుంటాం. డ్రా బిలో ఎక్స్ వలైన్. అయితే మనకి అబోవ్ అని కానీ నెక్స్ట్ వన్ బిలో అని కానీ డినోట్ చూపించింది అనుకోండి, అది ఎప్పుడు కూడా ఫ్రంట్ ని డినోట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ పాయింట్స్ చెప్పాను నేను, ఒకసారి వీడియోస్ లో చెక్ చేయండి. ఫ్రంట్ డినోట్ చేస్తుంది. ఫ్రంట్ ని మనం ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ అని పెట్టుకుంటాం. క్వశ్చన్లో ఎప్పుడైనా కదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని కానీ, ఇన్ ఫ్రంట్ అని కానీ, బిహైండ్ అని కానీ కనిపించింది అనుకోండి, అది ఎప్పుడు కూడా మనకి టాప్ ని డినోట్ చేస్తుంది. టాప్ ని ఎప్పుడు కూడా ఏబిసిడి అని పెట్టుకుని మనం డినోట్ చేసుకుంటాం అనమాట. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఎబోవ్ అని కానీ బిహైండ్ అని కానీ కనిపించింది అనుకోండి, క్వశ్చన్ లో ఎబోవ్ ఎక్స్ అని డ్రా చేసుకుంటాము. బిలో అని కానీ ఇన్ ఫ్రంట్ అని కానీ కనిపించిందంటే బిలో ఎక్స్ అని డ్రా చేసుకుంటాము. ఎబోవ్ అని కానీ బిలో అని కానీ చూపించింది ఎప్పుడు కూడా ఫ్రంట్ అవుతుంది. ఇన్ ఫ్రంట్ బిహైండ్ అని చూపించింది ఎప్పుడు కూడా టాప్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి దీనికి ఆన్సర్ చూసినట్లయితే మనము డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 40 mm అబోవ్ హెచ్పి. ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ వలైన్ తీసుకుంటాం. ఎక్స్ వలైన్ తీసుకున్నాను. ఈ ఎక్స్ వలైన్కి ఇప్పుడే పాయింట్ మాట్లాడాను, అబోవ్ అని కానీ తర్వాత నెక్స్ట్ వన్ బిహైండ్ అని కానీ కనిపించినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎక్స్ వలైన్కి అబోవ్ డ్రా చేసుకుంటాం. ఎంతండి? 40 mm. సో 40 mm పైకి తీసుకెళ్తారు, పాయింట్ పెట్టుకుంటాము. ఇప్పుడు కూడా అబోవ్ అని బిలో అని చూపించేటప్పుడు అది ఏ వ్యూ అవుతుంది? ఫ్రంట్ వ్యూ అవుతుంది. కాబట్టి ఇది
ఏ డాష్. ఇన్ ఫ్రంట్ కానీ బిలో అని కానీ కనిపిస్తుంది అనుకోండి, ఎక్స్ వాల్యూకి బిలో డ్రా చేసుకోవాలి కాబట్టి దీనికి నేరుగా ప్రొజెక్షన్ తీసుకొస్తారు. ప్రొజెక్షన్ అనేది ఇచ్చాడు 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ కాబట్టి 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ అంటే మనం కింద పాయింట్ పెట్టుకుని ఇది టాప్ వ్యూ కాబట్టి ఏ అనేది డినోట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ప్రొజెక్షన్ అనేది డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చేస్తారు. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి అబౌవ్ హెచ్పి 40 mm, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ వచ్చేటప్పటికి సో 25 mm. అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఆల్రెడీ నేను క్వాడ్రంట్ మీద ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇవి మనకి మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మెకానికల్ వాళ్ళకి ఇచ్చిన 4 షార్ట్ క్వశ్చన్స్. సో వీళ్ళకి పాయింట్ మీద ఇచ్చారు కాబట్టి రేపు 7th ఎగ్జామ్ జరగబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 9th ఎగ్జామ్ జరగబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 9th ఎగ్జామ్ లో మీకు లైన్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సిసిఎన్ వాళ్ళ పేపర్ కూడా నేను చేసి పెట్టడం జరుగుతుంది. సిసిఎన్ వాళ్ళ పేపర్ కూడా మనం ఏవైతే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ క్వశ్చన్స్ రావడం జరిగింది. సిసిఎన్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా నేను ఆన్సర్ చేసి మీకు పెడతాను, షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్. అవి కూడా మీరు చూస్తూ ఉండండి. చూసిన తర్వాత వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అవి కాకుండా మిగిలిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ లో ప్రాక్టీస్ చేయండి, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం మీకు ఎంత మంచిదంటే, ఈసీ వాళ్ళ పేపర్ ఏదైతే చెప్పుకున్నామో ఆ ఈసీ వాళ్ళ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి క్వశ్చన్లే మనకి మెకానికల్ వాళ్ళు అడిగాడు. మెకానికల్ వాళ్ళ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి కోన్ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే కోన్ క్వశ్చన్ మళ్ళీ సిసిఎన్ వాళ్ళకి కూడా అడగడం జరిగింది. సో నేను సిసిఎన్ వాళ్ళ పేపర్ కూడా తీసుకున్నాను. సో ఆ సిసిఎన్ వాళ్ళ పేపర్ కూడా మీకు చేసి పెట్టడం జరుగుతుందండి. దాన్ని కూడా మీరు చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరొకటి చెప్పదాం అనుకుంటున్నాను ఏంటంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారంటే, ఇప్పటి వరకు మనకి ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ కానీ ఇంటర్నల్ ట్యాంజెంట్ కానీ ఇవ్వలేదు. ఎవరైతే సిఎంఈ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చెప్పమంటున్నారు. సో ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ ఇంటర్నల్ ట్యాంజెంట్స్ ఇవ్వలేదు, అది ప్రిపేర్ అవ్వండి. సైక్లాయిడ్ అనేది ఆల్రెడీ ఈ సిసిఎన్ వాళ్ళకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. సైక్లాయిడ్ ప్రిపేర్ అవ్వండి, హెలిక్స్ ప్రిపేర్ అవ్వండి, అలాగే ఇన్వల్యూట్లు అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఇన్వల్యూట్ సైక్లాయిడ్ ఆల్రెడీ టచ్ చేశారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వలేని అవకాశం కూడా ఉంది. సో ఆ రెండు కూడా ప్రిపేర్ అవుతూ హెలిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. వాటితో పాటుగా ఐటీసీ ఇంటర్నల్ ట్యాంజెంట్ కర్వ్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ కర్వ్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ అండ్ ఇంటర్నల్ ట్యాంజెంట్ అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటుగా రెగ్యులర్ పాలిగన్స్ కూడా చూసుకోండి. ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ లో పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అన్ని టాపిక్ లో చూడాలి. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో సిలిండర్, కోన్ ముందు చూసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ సాలిడ్స్ ఏదైతే ఉన్నాయో హెక్సాగోనల్ పిరమిడ్ కానీ, హెక్సాగోనల్ ప్రిజం కానీ, పెంటాగోనల్ పిరమిడ్ కానీ, పెంటాగోనల్ ప్రిజం కానీ అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ లో కూడా ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో ప్యాటర్న్ ప్రకారంగానే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఈ విధంగా అన్ని క్వశ్చన్లు మీరు చూసుకుంటూ వెళ్తే మీకు వచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ మార్చి, సో టాపిక్ మీకు అర్థమైందో లేదని చెక్ చేయడానికి మాత్రమే వాల్యూస్ మార్చి మరలా మీకు అదే క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ అన్నింటినీ మీరు పక్కన పెట్టుకుని ఆ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్లే రిపీటెడ్ గా 4th క్వశ్చన్ ఉంది. ఈ 4th క్వశ్చన్ ఆల్రెడీ అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈపీ ట్రిపుల్ వాళ్ళకి ఇచ్చాడు. మరలా ఇదే క్వశ్చన్ ఇప్పుడు వాల్యూలు మార్చిచ్చాడు. సో సేమ్ అదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సిఎంయూ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ సిసిఎన్ పేపర్ అండ్ ఈసీ షార్ట్ క్వశ్చన్స్ పేపర్ కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు చూసి ఒకసారి ఆన్సర్లని చెక్ చేసుకుని ఏ విధంగా ఆన్సర్స్ సాల్వ్ చేయాలనేది మీరు చూడండి. సో దానివల్ల మీకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.